హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇంకా థంబ్‌నెయిల్‌లో చూసుంటారు కదా! మా ఆదిత్య బర్త్‌డే సెలబ్రేషన్స్ వ్లాగ్ ఇది. ఆదిత్య బర్త్‌డే వచ్చేసి జూన్ 8. ఎవ్రీ ఇయర్ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము సింపుల్‌గా. ఫస్ట్ బర్త్‌డే మాత్రం గ్రాండ్‌గా అయితే చేశాము. ఆదిత్య 4థ్ బర్త్‌డే అనమాట. ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లోనే చేస్తాము సింపుల్‌గా. కానీ ఈ ఇయర్ మాత్రము బీచ్‌లో అయితే ప్లాన్ చేశాము. ఫుల్ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఇంట్లో ఈవినింగ్ పూజ చేసేసుకొని, టెంకాయ కొట్టేసుకొని, పిల్లలు, మేము బయలుదేరిపోయాము. మేమైతే కువైట్ సిటీలో ఉన్న మాలియా బీచ్‌కైతే వెళ్ళాము. అసెంబ్లీ ఎదురుగా అయితే ఉంటుందనమాట అది. అక్కడికైతే వెళ్ళి సింపుల్‌గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇదొచ్చేసి మా ఇంటి దగ్గరున్న జమియా. మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆపారనమాట కారు. కొన్ని సామాన్లయితే తీసుకోవాలి. వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్లేట్స్, ఇంకా కప్స్ అవి తీసుకోవడానికైతే ఇక్కడ ఆపారనమాట. ఫుడ్డయితే బయటైతే ఆర్డర్ చేశాము. ఇంట్లో అయితే చేయలేదు. మా ఇంటి దగ్గర నుంచి 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది బీచ్. మేము ప్రతిసారి ఇక్కడికే వెళ్తామనమాట. బీచ్ చాలా బావుంటుంది. చిన్న టెంట్‌లాగా అయితే వేసి టెంట్‌కయితే డెకరేట్ చేశాము. ఇప్పుడైతే టెంట్ వేస్తున్నారు. ఫైనల్‌గా టెంట్ వేసిన తర్వాతయితే ఇలా ఉంది. మేము 7:30కి అలా వెళ్ళాము. అందుకే చీకటయిపోయింది. త్వరగా వెళ్ళుంటే బాగుండేది. త్వరగా వెళ్ళినా కూడా చానా వేడిగా ఉంటుందనేసి మేము కొంచెం లేట్‌గానే వెళ్ళాము. టెంట్ వేసేసిన తర్వాత టెంట్‌కైతే బెలూన్స్ కట్టడానికైతే రెడీ చేస్తున్నారు. టెంట్ చుట్టూ బెలూన్స్ కట్టిన తర్వాత లైట్స్ కూడా అయితే రౌండ్‌గా పెట్టారనమాట. ఎందుకంటే చీకటిగా ఉంది కదా! కొంచెం లైటింగ్ ఉంటుందనేసి. చూడండి ఫైనల్‌గా అయితే టెంట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగ సింపుల్‌గా డెకరేషన్ అయితే చేసేసాము. ఇంకా కేక్ పెట్టి కట్ చేసేదానికి టేబుల్‌నయితే డెకరేట్ చేస్తున్నారు.
ఇంకా మా హస్బెండ్ అయితే 2 కేక్స్ అయితే తీసుకొచ్చారనమాట. చిన్నోడు, పెద్దోడు ఇద్దరైతే కట్ చేయడానికి. ఎందుకంటే ఒకడు కట్ చేస్తే ఇంకొకడు ఫీల్ అయితాడు కదా! కొట్టుకుంటారనేసి 2 కేక్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఈచ్ వచ్చేసి 1 కేజీ. 2 కేజీస్ అయితే తీసుకొచ్చారు. చాక్లెట్ కేకు. కేక్ అయితే చాలా బావుండింది. ఇంకా కేక్ కట్ చేసే ముందైతే మా చిన్నోడికి డ్రెస్ కూడా చేంజ్ చేసేసాను. ఇంకా మేము కూడా టెంట్ లోపలికైతే వెళ్ళిపోయాము. లైటింగ్ ఉండింటే చాలా బావుండుండు. నైట్ అయిపోయింది కదా! చాలా చీకటిగా ఉండింది. అక్కడ అందరొచ్చేసి ఫోన్‌తో లైట్‌లయితే వేశారనమాట. అందుకే కొంచెమన్నా లైటింగ్ కనిపిస్తుంది.
కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కేక్ అయితే తినేసాము. ఫుడ్ అయితే బయట నుంచి ఆర్డర్ చేసాం కదా! ఫుడ్ కూడా వచ్చేసింది. ఈ ఫుడ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్‌లో అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ వచ్చేసి చికెన్ బిర్యానీ, వైట్ రైస్, రసము, వంకాయ కూర, పచ్చడి, గులాబ్ జామున్ ఇంకా కొన్ని ఐటెమ్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ అయితే బావుండింది. మేము తినిన తర్వాత కూడా ఫుడ్ అయితే చాలా మిగిలిపోయినింది. ఇంకా అక్కడ బీచ్‌లో ఉన్నారనమాట మన వాళ్ళు. వాళ్ళకి కూడా కొంచెం ఫుడ్ అయితే పెట్టాము. ఇంకా మిగిలేసరికి మా హస్బెండ్ అయితే రెస్టారెంట్ వాళ్ళకి తిరిగి పంపించేసారనమాట. ఎవరికైనా ఫుడ్ ఇస్తే వాళ్ళు తింటారు గదా! వేస్ట్ చేయడం ఎందుకనేసి వాళ్ళకి చెప్పారనమాట. ఫుడ్ పెట్టమని ఎవరికైనా. ఇంకా ఫుడ్ తినేసిన తర్వాతయితే గులాబ్ జామున్ అయితే ఇస్తున్నాననమాట అందరికీ. ఈ బర్త్‌డే అయితే చాలా స్పెషల్‌గా జరిగిందండి. సింపుల్‌గా చాలా బాగా అయితే జరిగింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ కూడా చేసేయండి. బాయ్.